థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హనీ అనే సినిమా కరుణ కుమార్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. నాకు సార్తో వర్క్ చేయాలని, పలాసాకి నేను సార్ని కలిశాను. అప్పుడే నాకు వర్క్ చేయాలని ఉండింది, అప్పుడు కుదరలేదు. దాని తర్వాత కుదిరినప్పుడు ఆయన దగ్గర నుంచి కాల్ రాగానే నేను పరిగెట్టుకుంటూ ఆఫీస్కి వెళ్ళాను. కథ వినిన తర్వాత ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో నాకు ఒక రోల్ ఉంది, ఆపర్చునిటీ ఉందనగానే ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఆ తర్వాత రవి గారు, మా ప్రొడ్యూసర్, ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకొని నాకు ఈ రోల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ కరుణ్ కుమార్ గారు. అండ్ ఈ మొత్తం వచ్చిన తర్వాత నవీన్ గారు, దివ్యా పిల్లై, రాజా రవీంద్ర గారు, ఈ ఈ యాక్టర్స్ మధ్యలో ఒకరికి మించి ఒకరి పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళ మధ్యలో నన్ను పెట్టి నాతో కూడా పర్ఫార్మెన్స్ అలాగే చేయించారు. ఐ హోప్ దిస్ మూవీ ఓపెన్స్ అ లాట్ ఆఫ్ నెగటివ్ రోల్స్ ఫర్ మీ. ఈ సినిమాని అంతా షూటింగ్ కంప్లీట్ అయిపోయాక మ్యూజిక్ వర్క్ కానీ అండ్ కెమెరా వర్క్ ఈజ్ ఎక్సలెంట్ సార్. మ్యూజిక్ వర్క్ ఈజ్ అమేజింగ్. అది ట్రైలర్ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఫుల్ సినిమా చూశానండి. చాలా మనందరం కలిసే కదా సార్ చూసాము, గుర్తులేదండి? సినిమా చూసామండి. చాలా డిస్టర్బింగ్ కాన్సెప్ట్. మీరందరూ వెళ్ళి చూడండి. డార్క్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, వెరీ యూనిక్ సబ్జెక్ట్. అండ్ కరుణ్ కుమార్ గారు ఇలాంటి ఒక డీప్ సబ్జెక్ట్స్కి ఆల్రెడీ ఈస్ ప్రూవ్డ్. అండ్ ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. February 6th మూవీ థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, కరుణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. అండ్ నవీన్ ఆల్సో. నవీన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై ఇన్స్పిరేషన్, మై వెరీ గుడ్ ఫ్రెండ్. అంతే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ దివి.